హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు టేస్టీ అండ్ సింపుల్గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి డెఫినెట్గా నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఈ కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది చెప్పండి అండి. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఫేవరెట్ అండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో మా పాపకైతే చికెన్ అనేది చాలా ఫేవరెట్ అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఈ చికెన్ కర్రీ కోసమని ముందుగా ఒక 1 కేజీ దాకా చికెన్ని తీసుకుని నీట్గా వాష్ చేసేసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కారము, ఒక ½ టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకున్నాను. పసుపు, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగును కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక ½ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుంటే మనకి చికెన్ ముక్కలు అనేవి చక్కగా సాఫ్ట్గా వస్తాయి మనం కుక్ చేసుకున్నప్పుడు. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక ½ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఈ లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. మనము చికెన్ కర్రీ కోసమని ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసమని నేను ఒక మిక్సీ జార్లోకి ఒక 4-5 లవంగాలు, ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 2 యాలకులు, తర్వాత ఒక 2 ఇంచుల దాకా అల్లము, తర్వాత ఒక వెల్లుల్లిపాయి, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గసాలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసుకోవాలండి. ధనియాలు వేసుకునే క్లిప్ మిస్ అయింది. తర్వాత ఒక 4-5 జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నేను చికెన్ కర్రీ కోసమని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయిలోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకున్నాను. తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకున్నాను. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మధ్యలో ఇలా మనం గరిటెతో తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఉల్లిపాయ అనేది ఎంత బాగా వేగితే మనకి కర్రీలో మనకి గ్రేవీ అనేది అంత చక్కగా వస్తుందండి. ఉల్లిపాయ మనకి బాగా వేగిపోయాక మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం అండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పాపకైతే చాలా ఇష్టం అండి చికెన్. ఒకసారి మనము చికెన్ని యాడ్ చేసేసాక ఒకసారి బాగా తిప్పుకోవాలండి గరిటెతోటి. తిప్పుకొని ఒక మూత పెట్టేసుకుని చక్కగా ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చికెన్లోంచి మనకి ఇట్లా వాటర్ అనేవి వస్తాయి. కొంచెం ముక్క కూడా సాఫ్ట్ అవుతుంది. ఇలా మనకి చికెన్లోంచి వాటర్ వచ్చాక కొద్దిగా ముక్క కూడా మెత్తబడుతుందండి. తర్వాత మనము ఒక 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి.
చూసారు కదా, నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మనకి ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లా మనకి బాగా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మనకి బాగా ఉడికించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసుకుని ఇంకొక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.